సానుకూల దృక్పథంతో విద్యార్థిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసి సమాజానికి గుణాత్మక పౌరుడిని అందించి జాతి సంపదను సమున్నతంగా పెంచడానికి ఉపయోగపడే అద్భుతమైన నిచ్చెనలే పరీక్షలు. అసలు పరీక్షలే లేకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఒత్తిడే ఉండదు కదా అనుకోవచ్చు. కానీ ఆకడమిక్, ప్రాక్టికల్, పోటీ పరీక్షలు లేకుండా ప్రతిభావంతులైన వ్యక్తులను ఎంపిక చేయడం కష్టం. పరీక్షలు సంక్రాంతి పండుగలాంటివి. రైతు ఏడాదంతా పడ్డ కష్టానికి ధాన్యమనే ఫలితం సంక్రాంతికి ఇంటికి వస్తుంది. అలాగే విద్యార్థి సంవత్సరమంతా జ్ఞాన సముపార్జనకు చేసిన పరిశ్రమకు ఫలితంగా మార్కులనే ధాన్యరాశులు మేమో రూపంలో అందుతాయి. నాగరిక ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు, నాణ్యతగల వస్తు సేవల కోసం పరీక్షలు తప్పనిసరి. అందుకే పరీక్షలంటే భయపడకుండా ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. సమాన ప్రాధాన్యం. పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు తోటి విద్యార్థులకన్నా కాస్త అదనపు ఉపయుక్త సమాచారం జోడించి అందమైన దస్తూరితో రాసేవారు గరిష్టంగా మార్కులు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు రోజులో ఎప్పుడు ఎక్కువ ఉత్సాహంగా ఉంటారో గుర్తించాలి. ఆ సమయం ఎక్కువ కష్టంగా భావించే సబ్జెక్టుకు రేటాయించాలి. ఆ తర్వాతి సమయంలో ఆసక్తికరమైన సబ్జెక్టులు అభ్యసించాలి. ఎక్కువ అలసట లేదా ఒత్తిడి ఉన్నప్పుడు అత్యంత సులభంగా ఉండే సబ్జెక్టుకు ప్రాధాన్యమివ్వాలి. ప్రతి సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, కేటాయించిన మార్కులెన్ని, ఏ ప్రశ్నకు ఎంత సమయం ఇవ్వాలి వంటి విషయాలు గుర్తుంచుకోవాలి. పరీక్ష హాలుకు కనీసం అర్ధగంట ముందే చేరుకోవడం ద్వారా ఆందోళనను తగ్గించుకోవచ్చు, ఒత్తిడిని నివారించవచ్చు. అదనపు ప్రశ్నలకు జవాబులు రాయకుండా ఉన్న సమయం అవసరమైన ప్రశ్నలకే కేటాయించాలి. ప్రశ్నపై ఎక్కువ సమయం కేటాయించడం కూడా వృధానే అని గ్రహించాలి. ప్రతిరోజులాగే పరీక్ష ముందు రోజు, త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలవబోతున్నాయి. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు రానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పిల్లలు పరీక్షలకు సన్నద్ధమవడంలో మునిగిపోయారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సైతం పరీక్షలు పెద్ద సవాలు. ఈ సమయంలో సరైన సమయపాలన, అధ్యయన వ్యూహాలు పాటించాలి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని జయించాలి. కూడా తప్పకుండా కంటినిండా నిద్రపోవాలి. పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిరోజు చదువు కోసం నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాలి. అదే పనిగా గంటలు చదవకుండా మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. చదువు, ఆటపాటలు, నిద్రకు సమాన ప్రాధాన్యమివ్వాలి. కీలకమైన ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తూ కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. సందేహాలను ఉపాధ్యాయుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సానుకూల దృక్పథంతో విద్యార్థి మెదడు, శరీరం చురుగ్గా పనిచేయాలంటే పౌష్టికాహారం అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. విజయం అనేది కేవలం చదువుపైనే కాకుండా ఆహారం, నిద్ర, విశ్రాంతి, సానుకూల దృక్పథం వంటి ఇతరత్రా అంశాల మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. సులభంగా జీర్ణం కాని ఆహారం, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, ఐస్ క్రీంలు, స్మార్ట్ ఫోన్, టీవీ, వినోదం వంటి వాటికి పరీక్షలయ్యే వరకు దూరంగా ఉంటే మంచిది. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా విజయావకాశంగా భావించి ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొనేవారు ఎప్పుడూ విజయం సాధిస్తారు. సరైన నిద్ర, వ్యాయామం, ధ్యానం వంటి వాటితో పరీక్షార్థులు తమ ఆరోగ్యం, మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవాలి. ఒత్తిడిని పరిమితం చేయడం కోసం అప్పుడప్పుడు సంగీతం వినడం, మిత్రులతో గడపడం, హాబీలకు సమయం కేటాయించడం వంటి పద్ధతులను అనుసరించాలి. పరీక్షలయ్యే వరకు పదే అదే అనే పునశ్చరణ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. విషయాలను బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదివితే బాగా గుర్తుంటాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షల వేళ అధిక సమయం కేటాయించి వారిలో ధైర్యం నింపాలి. పిల్లలను వేరే విద్యార్థులతో పోల్చకూడదు. విద్యార్థులు సైతం తమతోనే తమకు పోటీ అని గుర్తించి అన్ని సబ్జెక్టులను బాగా చదివి పట్టు సాధించాలి. పరీక్షల సమయం ఓ సవాలు అయినప్పటికీ సరైన ప్రణాళికలు, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విద్యార్థులు తమ అధ్యయన యాత్రలో ఉత్తమ ఫలితాలను సాధించగలరు.